అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నంలో మరి నూకాలమ్మ తల్లి గుడి ఓపెనింగ్ జరుగుతుంది. చాలా సంతోషం. అది పూర్తయిన సందర్భంగా మేము కూడా చాలా గర్వపడుతున్నాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే నిన్న స్పీకర్ అయ్యన్న పాత్రి గారు ఈ గుడి నిర్మాణ విషయంలో చాలా విమర్శలు చేయడం జరిగింది. అవి ఏమంటారంటే, నేను 10 లక్షలు కట్టాను, 40 లక్షలు నేను తెచ్చాను, శాంక్షన్ చేసి చెప్పి చెప్పడం జరిగింది. అలాగే గత 6 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేసాం ఈ గుడిని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం పోవడం వల్ల మరికొంతమంది వచ్చారు, మీకు తెలిసి వాళ్ళు ఎవరో, వారు పేరు కూడా ఉచ్చరించడానికి పుణ్యస్థలంలో ఉచ్చరించడం నాకు ఇష్టం లేదని చెప్పి నన్ను విమర్శ చేయడం జరిగింది ఆయన. అలాగే సీఎంఆర్ వారు 10 లక్షల రూపాయలు ఇచ్చారు, ఆ పాత ఎమ్మెల్యే 10 లక్షల గురించి అకౌంట్ కూడా చెప్పలేదు అనేది కూడా విమర్శలు చేయడం జరిగింది. అలాగే అమ్మవారి పేరు మీద అమ్మవారి కోసం తీసుకున్న డబ్బు వాడితే వాడి బ్రతుకు ఏమవుతుందని చెప్పి నన్ను విమర్శలు అయ్యన్న పాత్రి గారు స్పీకర్ గారు చేయడం జరిగింది. అయితే ఒక్క విషయం, నూకాల తల్లి టెంపుల్కి సంబంధించి మీకు కూడా ఒకసారి గతంలో కూడా చెప్పాం, మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. 23/1/2019 అంటే మరొక 3 నెలల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వస్తున్న సమయంలో 10 లక్షల రూపాయలు కట్టి ఒక 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన సంగతి తెలుసు, అందరూ కూడా ఎందుకు ముందు చెప్పాం. ఎప్పుడు మరొక 3 నెలల్లో, అది మళ్ళీ 16/4/2019 మరొక నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అవి 45 లక్షలు శాంక్షన్ అయిన సంగతి కూడా ఇది మీకు చెప్పడం జరుగుతుంది. అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా పార్టీ నాయకులందరూ కూడా అక్కడ శాంక్షన్ అయింది ఏమైనా కట్టారా ఏంటని చెప్పి చూడడానికి వెళ్ళాం. మేము వెళ్తే 17/8/2019 అక్కడికి వెళ్ళాం. గుడి దగ్గరికి వెళ్తే దడిగట్టి ఉంది, పెద్ద గొయ్యి ఉంది అక్కడ. అంటే ఏ విధంగా ప్రాంతంలో ఎక్కడా నిర్మాణం జరగలే, కేవలం గొయ్యి ఉంది అక్కడ. ఆ రోజే మా పార్టీ నాయకులందరం కూడా కలిసి అక్కడ ఈఓలు ఎవరైతే ఉన్నారో దీని ప్లానింగ్ ఏంటి అని కూడా అదే రోజున మేము పరిశీలన కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇది శాంక్షన్ రాలేదండి, అది మీరు ఒకసారి లెటర్ పెట్టండి అంటే, నేను అదే రోజున 17/8/2019 ఓ లెటర్ పెట్టాం. ఎవరికి పెట్టాను అంటే, ది ఎండోమెంట్ కమిషనర్ డిపార్ట్మెంట్ వారికి, అమరావతి వారికి లెటర్ పెట్టాం. ఏమి పెట్టామంటే, గతంలోనే 2 జీవోలు 2 కోర్టు చేసి పెట్టారు, వాటిని శాంక్షన్ చేయాల్సిందిగా చెప్పి నేను ఒక రికమెండ్ చేస్తూ ఒక లెటర్ పెట్టడం జరిగింది. దాని మీద 2019 11 నెలలో మళ్ళీ ఒక జీవో పాస్ చేశారు. వెంటనే దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, అప్రూవల్ చేసినట్టుగా సుమారుగా 44,35,000 రూపాయలు శాంక్షన్ చేసినట్టుగా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు జగనన్న ప్రభుత్వంలో 2019 నవంబర్లో. అది అయిన తర్వాత కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 21 డిసెంబర్ 2019 అగ్రిమెంట్ చేశారు. నూకాల తల్లి టెంపుల్కి సంబంధించి జగనన్న ప్రభుత్వంలో అగ్రిమెంట్ అయింది. అది ఆ అగ్రిమెంట్ కాపీ అది. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మేము చేసిన నిర్మాణం గుడి ఇది. ఈ విధంగా గుడి మేము చేసాం. ఆ 50 లక్షలకు సంబంధించి వాళ్ళు కట్టిన 10 లక్షలు, మేము జగనన్న ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షలకి ఈ గుడి నిర్మాణం. ఇది నిర్మాణం ఇంకో యాంగిల్లో. ఇప్పుడు కట్టింది ఏంటంటే ఈ రోజుకి ఇది సేమ్, కాకపోతే వాటిని గ్రిల్స్ వేశారు, ముందేమో ఆర్చ్ కట్టారు. అంటే మనకి 40 లక్షలకు సంబంధించి కట్టాం, తర్వాత వారు తెచ్చారు. ఓకే, అంటే మా ప్రభుత్వంలోనే ఇంతవరకు నిర్మాణం జరిగిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా అక్కడ అమ్మవారిని కట్టాలనే ఉద్దేశం మీద ఆ శిల్పి గారిని అడిగాం, ఎంత అవుతుంది అమ్మవారికి అంటే 1,50,000 వద్దన్నారు. ఆ 1,50,000 నేనే ఇస్తాను నేను అని చెప్పి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. ఉన్న 50,000 కూడా అయిన తర్వాత ఇస్తామన్నాం. ఈరోజు చూస్తే ఆ విగ్రహాన్ని, ఈ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టాడు అయ్యన్న పాత్రుడు. అయినా అది ఒకటి. దాని తర్వాత ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే, ఇది మేము చేసింది అంటే జగనన్న ప్రభుత్వంలో మేము 40 లక్షల రూపాయలు తెచ్చి పేమెంట్ ఇచ్చి ఆ నిర్మాణం చేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆయన ఆరోపిస్తుంది ఏంటంటే, సీఎంఆర్ గారు ఇచ్చిన 10 లక్షల గురించి ఆయన మాట్లాడతాడు. ఏదో అయ్యన్న పాత్రుడు అంటాడు మేమేదో దోపిడీ చేసినట్టుగా. ఇప్పటికే 4-5 సార్లు విమర్శలు చేశాడు, ఈ 10 లక్షలు ఏమైంది 10 లక్షలు ఏమైంది అని. ఇప్పటికే ఆ 10 లక్షల గురించి గతంలోనే ఏదైతే ఆ గుడి చైర్మన్ మనం వేసామో మా ఆధ్వర్యంలో దనిమిరెడ్డి నాగు, ఆయన ఏం చేశాడంటే సీఎంఆర్ గారి దగ్గరికి అప్పచెప్పాం. సీఎంఆర్ గారిని ఇన్వైట్ చేసాం మేమే. సరే ఇక్కడ 40 లక్షలు 10 లక్షల వాళ్ళు కట్టారు, 40 లక్షలతో మేము కట్టాం, పూర్తయింది, ఇంకా కావాల్సి మీ తాలూకా సహకారం మాకు కావాలంటే 10 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేశారు.
శాంక్షన్ చేసేసారంటే ఆయన దఫదఫాలుగా ఎవరైతే మేము చైర్మన్ ధనిరెడ్డి నాగన్నామో ఆయనకి దఫదఫాలుగా ఆ తాలూకా మేనేజర్ ఎవరైతే ఉన్నారో మురళీమోహన్ గారు లక్ష ఒకసారి అలాగా 9 లక్షలు 9 భాగాలుగా ఎవరైతే చైర్మన్ ధనిరెడ్డి నాగ్ మేము వేసామో ధనిరెడ్డి నాగ్ 9 లక్షల రూపాయలు ఇచ్చారు. ప్రతిదీ కూడా సంతకాలు చేశారు. 9 లక్షలు కూడా ఆయన పట్టుకెళ్లారు. అయితే మేము అనేది ఏంటంటే ఈ 9 లక్షల గురించి గతంలో 4-5 సార్లు ఆయన బాధ్యత చెప్పినప్పుడు మేము చైర్మన్ చెప్పాం. ఆయన 9 లక్షలు ఏం చేసావు అడుగుతున్నారు. ఆయన నువ్వు తీసుకెళ్ళావు కనుక దాని మీద వివరణ ఇవ్వాలి, నువ్వు ఏం కట్టావో ఏం చేసావో చెప్పా అంటే ఆయన ఎప్పుడు కూడా ఏనాడు కూడా పత్రిక ప్రకటన చేయలేదు. పత్రికా ముఖం చెప్పన్నాం. ఈయన ఏదో బుర్రజోలుతాడు నా మీద అత్తమాట ఉంది, ఆయన పాత్రుడు 10 లక్షలు తీసుకుందాం దోచేస్తున్నాడని చెప్పని నువ్వు ఆ 9 లక్షలు పట్టుకెళ్ళావు కదా, 10 లక్షలకి 9 పట్టుకెళ్ళగా 9 లక్షలకి చెప్పంటే ఆయన చెప్పడు. ఆయన పాత్రుడేమో నా మీద బుర్రజోలుతాడు. అంటే ఎలాగుందంటే ఒకటి చెప్పాలి, ఆయన పాత్రుడికి అమ్మవారి పేరు మీద డబ్బులు తినేంత దౌర్భాగ్యం కాదన్న సంగతి ఆయన పాత్రుడు తెలుసుకోవాలి. అలాగే అమ్మవారి పేరు మీద ఉన్న డబ్బులు మరి దోపిడీ చేసేంత దౌర్భాగ్యం కాదని చెప్పి ఆయన పాత్రుడు తెలుసుకోవాలి. ఎందుకంటే అయిన పాత్రలాగా దోపిడీలు చేయట్లేదు మేము. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో దోపిడీలు చేస్తున్న నెంబర్ 1 ఎవరంటే అయ్యన్న పాత్రుడు, చింతకాల అయ్యన్న పాత్రుడు నెంబర్ 1 దోపిడీ ఈ రోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే దోపిడీల గురించి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఈయన మాట్లాడే అర్హత లేదు దోపిడీల గురించి. ఎందుకంటే లాటరైట్ పేరు మీద 100 కోట్ల దోపిడీ చేస్తాడు అయ్యన్న పాత్రుడు. ఈయన మా గురించి మాట్లాడుతాడు, మాకు సిగ్గేస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ రోడ్డు క్వారీల మీద కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు. ఏపీ ట్యాక్స్ అంట, అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ మీద కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు. ఆయన దోపిడీల గురించి మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది. అందుకనే ఆయన మాట్లాడే అర్హత లేదు. ఈ దోపిడీల గురించి దొంగతనం చేసిన దాని మీద ఆయన మాట్లాడే అర్హత లేదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, ఏదైతే సీఎంఆర్ వారు ఇచ్చిన 10 లక్షల రూపాయల గురించి ఆరోపణ చేస్తున్నాడో, పదే అయ్యన్న పాత్రుడు ఆరోపణ చేస్తున్నాడు. ఒకటే చెప్తున్నా, అయ్యన్న పాత్రుడికి సవాల్ ఇస్తున్నాం. 10 లక్షలు పట్టుకోంటావు కదా, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇయ్యి, పోలీసులు ఎంటర్ అవ్వమను, పోలీసులు ఎంక్వైరీ చేయమను, ఎవరైతే తీసాడని బొక్కలేయమని ముందు ఎంక్వైరీ చేయమని, ఎవరు తిన్నాడా లేదా కట్టాడా లేదా ఎంక్వైరీ చేసి నిజంగా డబ్బులు దుర్వినియోగం అయితే ఆయన బొక్కలేయమని, అది ఎవరైతే అనవసరం. ఇది నా సవాల్ అయ్యన్న పాత్రుడికి. మీకు కంప్లైంట్ ఇచ్చుకో, అంతేగాని 10 లక్షలు ఏమైంది 10 లక్షలు ఏమైంది ఎంక్వైరీ చేసుకో. అధికారులు అందరూ నీ దగ్గర ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ మీ అధికారంలో ఉంది, నువ్వు ఎంక్వైరీ చేసుకో అని చెప్పి ఈ సందర్భం మీ ద్వారా అయ్యన్న పాత్రుడికి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఈ గుడి నిర్మాణంలో ఏదైతే నోకాల తల్లి గుడి నిర్మాణంలో ఈరోజు మేమందరం కూడా 40 లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 40 లక్షల రూపాయలు మా తాలూకు భాగస్వామి ఉందన్న సంగతి మీ అందరూ కూడా తెలియపరుస్తూ, అందుకు నిజంగా మాకు కూడా చాలా గర్వంగా ఉంది. చాలా మేమందరం కూడా అందరూ భాగస్వామి అయినందుకు అదృష్టంగా మేమందరం కూడా భావిస్తూ, మరి ఏదైనప్పటికీ కూడా ఈ రోజు ఏదైతే ఆరోపణ చేస్తున్నాడో పదే అయ్యన్న పాత్రుడు ఆరోపణ చేస్తున్నాడో, నీకు నిజంగా దమ్ముంటే ఎంక్వైరీ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ 10 లక్షల రూపాయలు దుర్వినియోగం అయినాయా లేదా ఎంక్వైరీ చేసి నిజంగా అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. నువ్వు ఈ విధంగా 10 లక్షల మీద పదే పాత ఎమ్మెల్యే దోచేసాడంటే ఎవడు దోపిడీ? ఈ రోజు దోపిడీలు చేసేవాడు ఎవరైనా ఉన్నాడంటే ఈ రోజు రాష్ట్రంలో నువ్వే. ఇందాక చెప్పినట్టు దోపిడీ నెంబర్ 1. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు లాటరీ మీద దోచేస్తాను నువ్వు మా మీద మాట్లాడతావు. కోట్ల రూపాయలేమో ఇక్కడ రోలుగుంట క్వారీ మీద దోచేస్తున్నావు, నువ్వు మాకు మాట్లాడేది చెప్పి నీకు దోపిడీల గురించి మాట్లాడే అర్హత లేదు అయ్యన్న పాత్రుడికి చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, మరొకసారి అయ్యన్న పాత్రుడికి చెప్తాను, పోలీస్ ఎంక్వైరీ పెట్టి 10 లక్షలు ఎవరు తిన్నారో ఎంక్వైరీ చేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటాను. జై జగన్.